అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాల్లో కెప్టెన్ నరేష్. 2వ భాగం. ఆ చైనీస్ సైనికులు దగ్గరవుతున్నారు. ఏ క్షణానైనా వాళ్ళ చేతుల్లో టార్చ్ లైట్లు వెలుగు తన మీద పడుతుంది. మరుక్షణం తుపాకీలు గురిపెడతారు. ఏం చేయాలి? కెప్టెన్ నరేష్ మెదడు ఉరకలు వేస్తుంది. బుద్ధిబలం చూపించాలి, తెలివితేటలు ప్రదర్శించాలి. ఏం చేయాలి? ఆ పైలట్ని పట్టుకుని వెళితే ఆఫీసర్ అంటున్నాడొకడు. సంతోషంతో మనకి వారం రోజులు సెలవు ఇవ్వవచ్చు. ఇంకొకడు ఆశగా అంటున్నాడు. నరేష్ చేయవలసింది నిశ్చయించుకున్నాడు. చూడు, ఎవరో అక్కడ పడున్నారు. అవును, ఆ పైలటే అయి ఉండాలి. పద. తుపాకీలు గురిపెట్టి కదలకు అని అరుస్తూ టార్చ్ లైట్ వెలుగు వేస్తూ ఆ ఇద్దరు కెప్టెన్ నరేష్ పడున్న వైపు పరిగెత్తారు. స్పృహ లేదు వీడికి అన్నాడు ఒకడు టార్చ్ వెలుగు నరేష్ మొహం మీద వేసి. ఇలాగే పడుంటే రక్తం గడ్డకట్టుకుని వాడే చేస్తాడు అన్నాడు ఇంకొకడు. చావని మనకేం, బ్రతికుండగా పట్టుకెళితే ఆఫీసర్ మనల్ని మెచ్చుకుంటాడేమో. నిజమే, కానీ వీడిని మనం మోసుకుని వెళ్ళవద్దు. అవును, అది కష్టమే. కాసేపుంటే వీడు చస్తాడు. తర్వాత మనం వెళ్ళి రిపోర్ట్ చేయవచ్చు. అవును, ఇండియన్ పైలట్ చచ్చిపడున్నాడని. ఎంతసేపు పడుతుందో ప్రాణం పోవటానికి? గంటైనా పడుతుంది. పోనీ వీడు వేసుకున్న బట్టలు తీసేస్తే త్వరగా చస్తాడేమో. అది మంచి ఆలోచనే, కానీ ఏమిటి కానీ? మనం అలా చేశామని ఆఫీసర్కి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? వీడిని ప్రాణాలతో తీసుకెళ్ళడం దేనికి? మన ఆఫీసర్కి ఏమిటి లాభం? భారతదేశ సైనిక రహస్యాలు తెలుసుకునేందుకు. వీడెందుకు చెబుతాడు? చెప్పడు, చెప్పిస్తారు. అయితే మనం ఒక గంట సేపు ఓపిగ్గా కూర్చోవలసిందేనా? కెప్టెన్ నరేష్ వేసుకున్న పథకం తారుమారైంది. వీళ్ళు మనుషులా రాక్షసులా? యుద్ధంలో ఇరుపక్షాల సైనికులు తుపాకీలు పుచ్చుకున్నప్పుడు వాళ్ళని చంపటానికి కాల్చటంలో దేశభక్తి, సాహసము, వీరత్వం ఉంటాయి. కానీ నిరాయుధుడు, నిస్సహాయుడు అయిన మనిషిని మంచులో కరుడుగట్టి చావనివ్వమని అనుకోవటం, ఆ మనిషిని మోసుకెళ్ళటానికి బద్ధకం కలగటం, బద్ధకం వల్ల పక్కన కూర్చుని ప్రాణం పోయేంతవరకు కాచుకోవటం ఎంత రాక్షసత్వం! వీళ్ళకి అనురాగాలు, ఆపేక్షలు ఉండవా? వీళ్లలో ఈ క్రౌర్యం, ఈ పాషాణం ఎలా వచ్చాయి? ఒకళ్ళలో కాదు, ఇద్దరిలో కాదు, అందరూ అంతే. ఒకళ్ళలో వస్తే ఆ ఒక్క మనిషి అటువంటి వాడే అనుకోవచ్చు. ఇద్దరూ ఒకే రకంగా మాట్లాడుతున్నారు అంటే శత్రువుల సైనికులందరూ ఇలాగే ఇంత రాక్షసంగానే ప్రవర్తిస్తారు, ఇలాగే ఆలోచిస్తారన్నమాట. ఈ మనుషులు ఇంత రాక్షసుల్లాగా ఎలా తయారయ్యారు? తర్పీదు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకిచ్చిన తర్పీదు అయి ఉంటుంది. మనుషులుగా కాక, గుండెలున్న మనుషులుగా కాక, జాలి, దయ, ప్రేమ, అనురాగం మొదలైన మానవ లక్షణాలున్న మనుషులుగా కాక, రాక్షసులుగా తయారు చేసే నిరంకుశ రాక్షస ప్రభుత్వం తర్ఫీదుతో పెరిగి ఉండాలి వీళ్ళు. ఏ మనిషి రాక్షసుడిగా పుట్టడు, రాక్షసుడిగా తయారవ్వడు. తనంతట తను అలా అవ్వడు. అలా తయారు చేస్తారు వాళ్ళని. కెప్టెన్ నరేష్ ఇలా ఆలోచిస్తున్నాడు. తను ఈ రాక్షసుల నుండి ఎలా తప్పించుకోవటం అని కూడా ఆలోచిస్తున్నాడు. అబ్బా, బాగా చలిగా ఉంది కదూ అన్నాడు ఒకడు. అవును, చేతులు జేబులో పెట్టుకున్న వేళ్ళు వంకరలు తిరుగుతున్నాయి. ఇద్దరూ సిగరెట్లు వెలిగించారు. వెచ్చగా వస్తున్న పొగ పీలుస్తూ, ఈ వేళ వచ్చిన వార్త విన్నావా అడిగాడు ఒకడు. ఏమిటది? లడక్ రంగంలో మన సేవలు ఉరకలు వేస్తూ ముందుకు వెళుతున్నాయి. ఎందుకు వెళ్ళవు? మనకున్న శిక్షణ, మనకున్న ధైర్యము వాళ్ళకేవి? ఆ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. తుపాకులు భుజాలకు వేలాడుతున్నాయి. చలికి ఒక చెయ్యి జేబులో పెట్టుకున్నారు. రెండో చేతిలో సిగరెట్ ఉంది. అదే సమయం. తన ప్రాణం రక్షించుకునేందుకు అంతకన్నా మంచి సమయం దొరకదు. చలికి కాళ్ళు చేతులు మొద్దుబారిపోతున్నాయి. చెప్పినట్లు త్వరగా కదులుతాయా? ఒకసారి చేతులు రుద్దుకుంటే, కాళ్ళు కదిలించి చూస్తే వాళ్ళు చూస్తారు. నెమ్మదిగా రెండు కాళ్ళు పక్కకి జరపటం ప్రారంభించాడు.
నరేష్కి చెరో పక్కన నిల్చుని ఉన్న ఆ సైనికులు అది గమనించలేదు. నరేష్ తన కాళ్ళు వాళ్ళ దగ్గరికి జరిపాడు. తను చేయదలుచుకున్న పని చేయటానికి తయారుగా ఉన్నాడు. తన ప్రాణం పోతే పోతుంది. తాను ఏమీ చేయకపోయినా ఎలాగూ ఆ కిరాతకులు తన ప్రాణం బలి తీసుకుంటారు. రెప్పపాటు కాలంలో 2 కాళ్ళు పైకెత్తి చెరో కాలితో వాళ్ల కాళ్ళని ముందుకు లాగాడు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ పరధ్యానంగా ఉన్న ఆ 2 చైనీస్ సైనికులు ముందుకు పడిపోయారు. వాళ్ళు పడుతుండగానే నరేష్ తన కాళ్ళు వెనక్కి లాగి ఒక్క గంతులో లేచాడు. వాళ్ళు పడున్నప్పుడు ఒకళ్ళ తల ఇంకొకళ్ళ తలకి ఢీకొట్టుకుంది. చైనీస్ భాషలో ఏదో అరుస్తున్నారు. వాళ్ళు బిగ్గరగా అరిస్తే ప్రమాదం. ఇద్దరినీ మెడ మీద బలంగా తన్నాడు. ఇద్దరూ కిక్కురు మనకుండా కళ్ళు మూశారు. బూటు కాలుతో బలంగా మెడ వెనక తన్నగానే ఇద్దరికీ స్పృహ పోయింది. మంచులో స్పృహ లేకుండా పడి ఉన్న వాళ్లను చూస్తూ కాసేపు నిలబడ్డాడు నరేష్. తర్వాత మోకాళ్ల మీదకి వంగి వాళ్లని పరీక్ష చేశాడు. నాడి కొట్టుకుంటూనే ఉంది. వాళ్ల భుజాలకి వేలాడుతున్న తుపాకీలు తీసుకుని చెరొక భుజానికి తగిలించుకున్నాడు. నడుంకు ఉన్న బెల్టులో ఉన్న తోటాలు తీసి జేబులో పెట్టుకున్నాడు. ఏవో కాగితాలు కనిపించాయి. ఎందుకైనా మంచిదని వాటిని కూడా జేబులో పెట్టుకున్నాడు. వాళ్ళు వేసుకున్న ఊలుకోట్లు, ఊలు మేజోళ్ళు తీసుకున్నాడు. ఒకదాని మీద ఒకటి 2 కోట్లు వేసుకుని అలాగే 2 మేజోళ్ళు కాళ్ళకి తొడుక్కున్నాడు. లేచి నిలబడి 2 చైనీస్ సైనికుల్ని ఒకసారి తేరిపారా చూశాడు. వాళ్ళని ఏం చేయాలి? అలా వదిలేసి వెళ్ళిపోతే వెంటనే స్పృహ రాకపోతే చలికి రక్తం గడ్డగట్టుకుని చచ్చిపోతారు. అంత కర్కశంగా తాను ఎలా ప్రవర్తించగలడు? వాళ్ళు చైనా దేశీయులు, శత్రువులు. తన దేశం మీద అక్రమంగా దాడి చేసిన దుర్మార్గులే కావచ్చు. అయినా వాళ్ళు మనుషులు. వాళ్ళని దిక్కు లేకుండా అలా చావనివ్వటం న్యాయమా? పోనీ కాల్చి చంపేస్తే? నిరాయుధుల్ని, స్పృహ లేని వాళ్ళని కాల్చి చంపటం ఎలా? కెప్టెన్ నరేష్ సందిగ్ధంలో పడ్డాడు. తను ఇంకా అక్కడ ఉండటం వివేకమైన పని కాదు. త్వరగా వెళ్ళిపోవాలి. ఎలాగైనా శత్రువుల బారి నుంచి తప్పించుకుని భారత సైనిక స్థావరాన్ని చేరుకోవాలి. వాళ్ళిద్దరూ కొద్దిగా కదిలారు. ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళకి స్పృహ వస్తుంది. పర్వాలేదు అనుకుని నరేష్ అక్కడి నుంచి బయలుదేరాడు. త్వరగా వెళ్ళిపోవాలి. పరిగెత్తడానికి వీల్లేదు. ఎక్కడ ఏ ఆఘాతం ఉందో, ఎక్కడ కాలు జారుతుందో ఏమీ తెలియని ప్రాంతమది. దూరంగా కనిపిస్తున్న చెట్ల వైపు చకచకా నడవటం ప్రారంభించాడు. ఆ చైనీస్ సైనికులకు స్పృహ వస్తే కేకలు పెట్టి ఇంకా కొంతమందిని వెంట పెట్టుకుని తనని వెతికి పట్టుకునేందుకు బయలుదేరతారు. ఆలోగా తను ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. మంచు పడుతూ ఉండటం తనకి అనుకూలమే. తన అడుగుజాడులు వాళ్ళకి కనిపించవు. తను ఎటు వెళ్ళినది వాళ్ళు తెలుసుకోలేరు. టార్చ్ లైట్ వెలిగించి దోవ చూసుకునేందుకు నరేష్కి ధైర్యం చాలలేదు. త్వరగా నడవాలి. ఎంత ప్రయత్నించినా ఆ మంచులో, ఆ చలిలో అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టంగా ఉంది. ఆ చైనీస్ సైనికులకి స్పృహ వచ్చినట్లున్నది. కేకలు పెడుతున్నారు. వాళ్ళు కేకలకు జవాబుగా ఎవరో పెడుతున్న కేకలు కూడా వినిపించాయి నరేష్కి. చైనీస్ సైనికుల చేతుల్లో టార్చ్ లైట్లు వెలిగాయి. తను చాలా దూరంలో ఉన్నాడు. సెర్చ్ లైట్ వేస్తే గాని తన ఉనికి వాళ్ళకి తెలియదు. అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. వెనక్కి తిరిగి చూడకుండా ముందున్న చెట్ల వైపే నడుస్తున్నాడు. ఆకాశాన్ని అంటుతున్న చెట్లు, కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటి. కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా ఏమీ కనిపించటం లేదు. అక్కడ పట్టపగలు కూడా అంత చీకటిగా ఉంటుందేమోననిపించింది. ప్రస్తుతం ఆ చీకటే తనకి అనుకూలంగా ఉంది. తను ఆ చీకట్లో కలిసిపోతున్నాడు. తెల్లారేంత వరకు ఎలాగో గడిపేస్తే తర్వాత ఏం చేయవలసిందే నిర్ణయించుకోవచ్చు. దారి తెన్ను తెలియకుండా ఆ చీకట్లో ఇంకా ముందుకు వెళ్ళటం మంచిది కాదేమో. 2 చేతులు చాపి తడుముకుంటూ నడుస్తున్నాడు. చేతికి ఒక చెట్టు బోదె తగిలింది. తడిమి చూసి అది చెట్టేనని నిర్ధారణ చేసుకుని ఒక కోటు విప్పి క్రింద పరిచాడు. 2 కోటు తీసి కాళ్ల నుంచి తల వరకు కప్పుకుని వీపు చెట్టు బోధ కానించి పడుకున్నాడు. నిద్ర రాలేదు. నిద్ర వచ్చే పరిస్థితి కాదు అది. మానసికంగానూ శారీరకంగానూ కలిగిన అలసట తీర్చుకుంటున్నాడు. తనకి తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు. కునుకు పట్టినట్లయింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పడుకోవటం చాలా ప్రమాదం. మంచు దట్టంగా పడుతోంది.
తనకు తెలియకుండానే నిద్ర వస్తే ఆత్మహత్య చేసుకున్నట్లవుతుంది. అరగంటలో మంచు తనని కప్పేస్తుంది. లేచి నిలబడ్డాడు. కాళ్ళు చేతులు కదిల్చాడు. ఒంట్లోకి వేడి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. చెట్టుకి కూర్చుంటే ఎలా ఎక్కడం? ఆ చీకట్లో ఏం కనిపించటం లేదు. టార్చ్ వెలిగిస్తే తన కోసం వెతుకుతున్న చైనీస్ సైనికులకి ఆ వెలుగు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళ నుంచి తప్పించుకోవటం అసాధ్యమే అవుతుంది. యుద్ధ ఖైదీగా కూడా తీసుకెళ్లరు. అప్పటికప్పుడే కాల్చి చంపేస్తారు. అది అడవి, చాలా దట్టమైన అడవి. తను అక్కడ ఉండటం కన్నా ఇంకా అడవి లోపలికి వెళ్ళటం మంచిది. చైనా సైనికులకు బాగా దూరం కావటం వివేకమైన పని అని నిర్ణయించుకుని కెప్టెన్ నరేష్ అలా ముందుకు నడవటం ప్రారంభించాడు. ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు. కొన్ని మైళ్ళు అడవి లోపలికి వెళ్ళాడో అక్కడక్కడే తిరుగుతున్నాడో ఎలా తెలుస్తుంది అతనికి? ఆకుల మధ్య నుంచి, కొమ్మల సందుల్లోంచి, చెట్టుకి మధ్య నుంచి కొద్దిగా వెలుగు కనబడుతోంది. ఆకాశం ఎర్రనవుతోంది. నరేష్ కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఆకలి వల్ల నీరసం పుట్టుకొస్తుంది. అయినా ఆగదలుచుకోలేదు. ఏయ్ కదలకు, అలాగే నిలబడు! అరుపు వినిపించింది. నరేష్ రాతి బొమ్మలా నిలబడిపోయాడు. 2 చేతులు పైకెత్తుంచాడు. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందే ఆ అరుపు? చైనీస్ గొరిల్లా సైనికులు ఈ అడవిలో కూడా దాక్కునున్నారా? తను రాత్రంతా నడిచి చివరికి శత్రువుల వ్యూహంలోనికే వెళ్ళాడా? కొమ్మలు కదులుతున్నాయి. ఆకులు గలగలమంటున్నాయి. అడుగుల చప్పుడు వినిపిస్తోంది. కొంచెం సేపట్లో మెడ మీద చల్లగా ఏదో తగిలింది. ఇంకా ఎంతమంది వస్తున్నారు? ప్రశ్న. ఆశ్చర్యంతో కెప్టెన్ నరేష్ తల వెనక్కి తిప్పబోయాడు. కదలకు, చస్తావు! హెచ్చరిక. చాలా తీయని కంఠస్వరం అది. ఎవరూ రావటం లేదు, నేనొక్కడే. నిజం చెప్పు. చల్లగా ఉన్న తుపాకీ మొన మెడ మీద గుచ్చుకుంటోంది. నిజమే చెబుతున్నాను అన్నాడు నరేష్. ఎందుకు ఈ అడవిలోనికి వచ్చావు? పారిపోతున్నాను. ఎక్కడికి? మా సేనలున్న చోటికి. మీ సేనలు ఇటువైపు లేవే, అబద్ధాలు చెప్పకు. నాకు తెలియదు, అసలు నేను ఎక్కడున్నది కూడా నాకు తెలియదు అన్నాడు నరేష్. ఈ సంభాషణ అంతా చైనీస్ భాషలోనే జరిగింది. అబద్ధాలు చెబుతున్నావు, నిజం చెప్పు. నిజం చెప్పకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నేను నిజమే చెబుతున్నాను. నువ్వు నమ్మకపోతే నేనేం చేయను? అబద్ధం చెప్పినా నమ్మేటట్లుండాలి. ఇకనైనా నిజం చెప్పు. ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? ఎందుకు వెళుతున్నావు? ఇలా ప్రశ్నలు అడిగి ఏం ప్రయోజనం లేదు. నేను నిజమే చెప్పాను. మా సైనికులకి ఆయుధాలు, ఆహార పదార్థాలు అందచేయటానికి విమానంలో వచ్చాను. విమానం కూలిపోయింది. నేను పారిపోతున్నాను. కథ బాగానే ఉంది. ఇప్పుడు నిన్నేం చేయాలో అని ఆలోచిస్తున్నాను. వెనక నుంచి నవ్వు వినిపించింది. త్వరగా తేల్చుకో మరి అన్నాడు నరేష్. నిన్ను చంపేయక తప్పదు. కనిపించిన ప్రతి చైనా వాణ్ణి చంపేస్తానని ఒట్టు పెట్టుకున్నాను. చావటానికి నీకు అంత తొందరెందుకు? నరేష్ తన చెవులని తనే నమ్మలేకపోయాడు. కనిపించిన ప్రతి చైనా వాణ్ణి చంపేస్తానని శపథం పట్టావా? అడిగాడు ఆశ్చర్యంతో. అవును. నువ్వు ఎంత ప్రాధేయపడినా ప్రయోజనం ఉండదు. నా మొహం చూడు. నేను చైనావాణ్ణి కాదు, భారతీయుణ్ణి. భారత విమానదళంలో పైలట్ని. పక్కపక్క నవ్వు వినిపించింది. నేను పసిపిల్లని అనుకున్నావా? మోసపోయి నిన్ను వదిలేస్తాననుకున్నావా? మోసం కాదు, నేను భారతీయుణ్ణే. నా పేరు నరేష్. అయితే నువ్వు చైనీస్ భాషలో ఎందుకు మాట్లాడావు? నువ్వు కూడా ఆ భాష మాట్లాడావు కనుక. నీకు హిందీ వచ్చా? వచ్చు. హిందీలో జవాబు చెప్పాడు నరేష్. మరి నీకు చైనీస్ భాష ఎలా వచ్చు? చిన్నప్పుడు చైనా భాషను తనెలా నేర్చుకున్నాడో ఆ విషయాన్ని నరేష్ చెప్పాడు. 1 నిమిషం మౌనంగా ఉండి, నీకు చైనీస్ సైనికుల ఊలుకోట్లు ఎలా వచ్చాయి? చైనీస్ సైనికుల తుపాకులు ఎలా వచ్చాయి? మోసం చేస్తున్నావా? హిందీ తెలిసిన చైనా సైనికుడివి నువ్వు, అవునా? నిజం చెప్పు, చంపేస్తాను. పళ్ళు పటపటా కొరుకుతూ అరుస్తూ తుపాకీ మెడ మీద నొక్కుతూ అన్న మాటలివి. అలా ఆవేశపడకు.
ఈ కోట్లు ఈ తుపాకీలు ఎలా వచ్చాయో చెబుతాను విను అని జరిగిందంతా వివరంగా చెప్పాడు నరేష్. అలా ముందుకు నడువు. నేను ఆగమనే వరకు ముందుకు వెళ్ళు. చేతులు పైకే ఎత్తు ఉంచు, తెలిసిందా? కెప్టెన్ నరేష్ 60 అడుగులు ముందుకు నడిచాడు. ఆగు అన్న కేక వినబడగానే ఆగాడు. చేతులు పైకెత్తిపెట్టి ఉంచు, నా వైపు తిరుగు. తన వెనక నిలుచుని తుపాకీ మెడ కానించి తనని బెదిరిస్తున్న మనిషిని చూడటానికి నరేష్ తహతహలాడుతున్నాడు. చేతులు పైకెత్తిపెట్టి వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. క్షణం పాటు నరేష్ విభ్రాంతుడయ్యాడు. ఇదేమిటి, తనని ఇంతసేపు బెదిరించిన మనిషి ఏమైనట్లు? ఇదంతా తన భ్రమ? చలి వల్ల, ఒంటరితనం వల్ల తన మతి చెల్లించిందా? ఈ అనుమానాలకి సమాధానం స్ఫురించకముందే ఆ తుపాకీలు క్రింద పడై, త్వరగా నీ టోపీ తీసేయి అన్న మాటలు వినిపించాయి. తన మతి చెలించలేదు. తనని బెదిరించిన మనిషి ఏ చెట్టు వెనక్కో వెళ్ళి దాక్కుంది. నువ్వు భారత విమానదళంలో పైలట్వి అని తెలిపే కాగితాలేమైనా నీ దగ్గరున్నాయా? ఉన్నాయి అని జేబులో చేయి పెట్టబోయాడు. ఆగు, ముందు ఆ ఊలుకోటు విప్పేయి, నీ యూనిఫామ్ చూడనియ్యి. నరేష్ ఊలుకోట్లు 2 తీసేశాడు. నా ఐడెంటిటీ కార్డు ఇవ్వనా అడిగాడు. చూపించు. జేబులోంచి ఐడెంటిటీ కార్డు తీశాడు. రా, ఇదిగో వచ్చి చూడు అన్నాడు. ఈ సంభాషణ అంతా హిందీలోనే సాగింది. దాక్కున్న మనిషి వచ్చి నరేష్ ఐడెంటిటీ కార్డు చూడలేదు. ఈ చలిలో కోటు విప్పేసి ఎంతసేపు ఇలా నిల్చోవాలి అరిచాడు నరేష్. చలికి వణుకుపోతున్నాడు. పళ్ళు కరుచుకుపోతున్నాయి. మాట్లాడలేకపోతున్నాడు. నువ్వు భారతీయుడివే, సందేహం లేదు అంటూ చెట్టు వెనక నుంచి ఒక యువతి పరిగెట్టుకుంటూ వచ్చి నేల మీద పడి ఉన్న కోటు తీసి అతనికి కప్పింది. కెప్టెన్ నరేష్ 2 కళ్ళు అప్పగించి ఆమెనే చూస్తున్నాడు. తన వెనక నిలబడ్డ మనిషి కంఠస్వరం స్త్రీ కంఠస్వరంలా ఉందని మొదటే అనుమానం కలిగింది. కానీ ఆ అడవిలో తుపాకీ పుచ్చుకుని ఒక స్త్రీ తనని బెదిరిస్తుందని మాత్రం అనుకోలేకపోయాడు. ఇప్పటి వరకు గొంతు మార్చి మాట్లాడుతున్న మగవాడు అనుకున్నాడు. చెట్ల వెనక నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి నవ్వుతూ తనకి కోటు కప్పుతున్న ఆ స్త్రీ సామాన్య స్త్రీలా కనిపించటం లేదు. దేవలోకం నుంచి తనకి దోవ చూపించటానికి, తనని రక్షించటానికి దిగివచ్చిన దేవకన్యలా ఉంది. మిలమిలా మెరిసిపోతున్న ఒళ్ళు, రంగురంగు పూసలతో కుట్టిన బట్టలు, పైకి దువ్వి తలకి 2 పక్కలా చుట్టలు చుట్టుకున్న జుట్టు. కొండజాతి యువతి. ఇదిగో నా ఐడెంటిటీ కార్డు అన్నాడు కెప్టెన్ నరేష్. ఆమె నవ్వుతూ, నాకు చదువు రాదు, జేబులో దాచుకోండి అన్నది. ఎవరు నువ్వు? ఈ అడవిలో నిర్మానుషమైన ఈ ప్రదేశంలో ఎందుకున్నావు అడిగాడు నరేష్. చెబుతాను, తొందరపడకండి, నాతో రండి. మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఆకలిస్తూ ఉండాలి. ముందు మీకేదైనా పెట్టాలి అన్నదామే. అది గుహ. ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద రాయి, ఒక చెట్టు ఉన్నాయి. రాయికి చెట్టుకి మధ్య ఉన్న సందులోంచి వెళ్ళాలి ఆ గుహలోనికి. అక్కడ గుహ ఉన్నదని తెలుసుకోవటం చాలా కష్టం. రండి, ఇదే మా భవనం అంది లమోలా నవ్వుతూ. లోపలికి వెళ్ళగానే నరేష్ కళ్ళు నులుముకున్నాడు. చీకటిగా ఉన్నది, ఏమీ కనిపించటం లేదు. అడుగు తీసి అడుగు పెడితే జారి క్రింద పడిపోతానేమోనని భయపడుతున్నట్లు కదలకుండా నిలబడిపోయాడు. అతనికి తెలియని భాషలో ఒక అతను ఏదో అడిగాడు. లమోలా ఆ భాషలో అతనికి సమాధానం చెప్పిన తర్వాత చిన్న దీపం వెలిగించింది. ఆ వెలుగులో గుహంతా పరీక్షగా చూశాడు నరేష్. వలయాకారంలో ఉన్నది ఆ గుహ. చెయ్యి పైకి ఎత్తితే పైన కప్పుగా ఉన్న రాయి చేతికి చల్లగా తగులుతోంది. మా నాన్న అన్నది లమోలా గొంగళి కప్పుకుని గది మధ్య కూర్చున్న వ్యక్తిని చూపించి. నరేష్ నమస్కారం పెట్టాడు. ఆయన ఏదో భాషలో మాట్లాడుతూ తిరిగి నమస్కారం పెట్టాడు. తను లేవలేనందుకు క్షమాపణ అడుగుతున్నాడు అన్నది లమోలా. ఏం జబ్బా అడిగాడు నరేష్. జబ్బేమీ లేదు, ఒక కాలు తెగిపోయింది. ఆ చైనా వాళ్ళు అని ఆగిపోయింది. గొంతు వణుకుతోంది. కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఆమెను ఏమని ఓదార్చాలో తెలియటం లేదు నరేష్కి. జేబులోంచి సిగరెట్ తీసి ఒకటి తను వెలిగించి ఒకటి ఆయనకిచ్చాడు. లమోలా కళ్ళు తుడుచుకుని
మీరు అలా కూర్చోండి, తినటానికి ఏమైనా తెస్తాను అన్నది. ఒక మూల కొయ్యతో చేసిన పాత్రలున్నాయి, కంచు గిన్నెలు కూడా ఉన్నాయి. లమోలా పొయ్యి వెలిగించింది. కోటు పాదాల వరకు లాక్కుని ఆ ముసలాయన పక్కన కూర్చున్నాడు నరేష్. అతని దృష్టి గుహలో ఒక పక్కన 5 అడుగుల ఎత్తున పేర్చి ఉన్న మోపు వైపున నిలిచింది. చటుక్కున లేచి వెళ్ళి అవేమిటో పరీక్ష చేశాడు. అవన్నీ తుపాకులు, 2 మిషన్ గన్లు, మందుగుండు సామాను. ఇవన్నీ ఎక్కడివి అడిగాడు లమోలాని. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.